నేను ఇవాటి నుండి కాక్రోచ్ ని బుప్పుచుకు గురు చూసావా కాక్రోచ్ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను 3 to 4 days లోనే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ బీజేపీ కాంగ్రెస్ జూజూబీ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ పేజ్ అది. ఈ ఓవర్ యాక్షన్ ముందాపి లాజిక్ విను. సామాన్యుడా యూత ఇదొక రెవల్యూషనా? ఇదంతా వెల్ డిఫైన్డ్ పొలిటికల్ ట్రాప్ ఏంటి బ్రో? మన చీఫ్ జస్టిస్ గారే నిరుద్యోగులు కాక్రోచ్లతో సమానం అన్నారు కదా. ఆ ఫ్రస్ట్రేషన్ లో స్టార్ట్ చేసిన పేజ్ కాదా ఇది? అక్కడే వేశారు బ్రో పెద్ద స్కెచ్ ఉంది. సో చీఫ్ జస్టిస్ గారు తప్పని అనుకుందాం, కానీ ఆ స్టేట్మెంట్ని పట్టుకొని యూత్ ఫ్రస్ట్రేషన్ని క్యాష్ చేసుకున్న ఈ సిజేపీ ఫౌండర్ పేరు అభిజిత్ దీప్కే. ఇతను ఎవరో సాధారణ నిరుద్యోగి కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో పనిచేసిన పక్కా పొలిటికల్ స్ట్రాటజిస్ట్. అయితే ఏంటి బ్రో, ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేస్తే ఏంటి? అదంతా ఒకప్పుడు కదా, ఇప్పుడు మన కోసం పోరాడుతున్నాడు కదా. యూత్ కోసమా? 2019 ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు ఇదే అభిజిత్ ఏమని ట్వీట్ చేశాడో చూసావా? కశ్మీర్ని సపోర్ట్ చేయండి, ఈ రోజు కశ్మీర్ రేపు మీ రాష్ట్రంగా వచ్చాను అని దేశాన్ని విడగొట్టేలాగా నెగిటివ్ స్టేట్మెంట్స్ పాస్ చేశారు. అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటి? కశ్మీర్కి సపరేట్ జెండా రూల్స్ ఇస్తూ ఇండియా నుండి వేరు చేసే చట్టం అది. దాన్ని తీసింది కశ్మీర్ని ఇండియాలో పూర్తిగా కలిపి ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి. కానీ అతను దానికి వ్యతిరేకంగా ఫేక్ ప్రచారం చేశాడు. దానిపైన పూణే పోలీసుల దగ్గర ఆల్రెడీ ఒక కంప్లైంట్ ఉంది. ద ఫేమస్ జెన్జీ యూత్ ప్యాటర్న్ని వాడుకొని వాళ్ళు వేసిన పొలిటికల్ స్కెచ్ ఇది. ఎందుకంటే ఇప్పుడున్న జెన్సీని ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా ఈజీ అయిపోయింది బ్రో. ఒక చిన్న 15 సెకండ్ల రీల్ చూసి మైండ్ బ్లైండ్గా సెట్ చేసుకుంటారు. హైప్ వస్తే చాలు ఫాలో అయిపోతారు. ఇది ఒక వైరల్ టెక్నిక్. మీ ఫ్రస్ట్రేషన్ని మీమ్స్ లాగా మార్చి వాళ్ళ పొలిటికల్ బేస్ క్రియేట్ చేస్తున్నారు. అందుకే అఖిలేష్ యాదవ్ లాంటి అపోజిషన్ లీడర్స్ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది 2029 ఎలక్షన్కి ఓట్ బ్యాంక్. అర్థమైంది బ్రో. ప్రతి ఒక్కరు వచ్చి మన రియల్ ప్రాబ్లమ్స్ని పట్టుకుని మన ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. ఒక పొలిటికల్ కామెడీ గేమ్ అయిపోయింది కదా బ్రో. నాకు తెలిసి వచ్చింది బ్రో, నాకు బుద్ధి వచ్చింది. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకో. గవర్నమెంట్ని కరెక్ట్ పాయింట్స్తో అగేన్స్ట్గా మాట్లాడడం తప్పే లేదు. దట్స్ హౌ డెమోక్రసీ వర్క్స్. కానీ నిరుద్యోగం లాంటి మన రియల్ అండ్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ని క్యాష్ చేసుకుని వాళ్ళ పొలిటికల్ ఎజెండా కోసం మన చేత అన్నీ చేయించుకోవడం పక్కా మ్యానిపులేషన్. సోషల్ మీడియాలో గ్రూపుల్లో చేరి మీమ్స్ వేసుకుంటూ అరిస్తే దేశం మారదు. ప్రశ్నించడం ఎంత ఇంపార్టెంటో దానికి సొల్యూషన్ వెతకడం కూడా అంతే ఇంపార్టెంట్. పాలిటిక్స్ వెనకాతలు దాగున్న ఎవరి ట్రాప్లోనే పడకండి. ఫ్యాక్ట్స్ తెలుసుకోండి, అప్డేట్ అవ్వండి, లేదా అవుట్డేట్ అయిపోతారు. ఫాలో ఫర్ మోర్.